జై జగన్నాథ నినాదాలతో మారుమోగల్సిన పూరి ఒక్కసారిగా అరుపులు, ఆందోళన, కన్నీటి దృశ్యాలతో నిండిపోయింది. ఒడిశాలోని ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండీచా ఆలయ సమీపంలో జరిగిన తొక్కిసలాట్లో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా 120 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే రథయాత్రను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. గుండీచా ఆలయం పరిసరాల్లో భక్తుల రద్దీ గంట గంటకు పెరిగింది. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలను దగ్గరగా చూసేందుకు, దర్శించుకునేందుకు, రథాల తాళ్లు లాగేందుకు వేలాది మంది భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ తోపులాటలో కొందరు భక్తులు కింద పడిపోగా వారి మీద నుంచి మరికొందరు భక్తులు వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. క్షణాల్లో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి భక్తులు పరుగులు తీయగా మరికొందరు క్షతగాతులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఒడిశా విపత్తు నిర్వహణ బృందాలు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి అంబులెన్స్ లో సమీప హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం అత్యవసరంగా స్పందించి ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు రథయాత్ర కోసం వేలాది మంది పోలీసు సిబ్బంది, వైద్య బృందాలు, అగ్నిమాపక దళాలు, అత్యవసర సేవల సిబ్బందిని మోహరించడంతో పాటు సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించినప్పటికీ ఒక సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ఒక ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి నియంత్రణ తప్పినట్లు ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే పూరి జగన్నాథ రథయాత్రలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలిచివేసింది.